హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. అయితే మన వీడియోల ద్వారా మీకు అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే మీ యొక్క వాల్యుబుల్ లైక్ని అనేది ఇవ్వండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. సో మనమైతే ఎక్కువ లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది అడిగే డౌట్ ఏంటంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని అందరు అడుగుతున్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే కొంచెం లేట్ అవ్వచ్చు. అంటే నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, డిసెంబర్ మంత్ ఎండింగ్లో కానీ లేదంటే జనవరి మంత్ స్టార్టింగ్లో కానీ రావచ్చు అని. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే రూల్ 3 ట్రాన్స్ఫర్స్ కూడా డిలే అవుతున్నాయి. అది ఎందుకంటే మన ఐటీ 2.0 వల్ల కానీ లేదంటే మన క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన మిస్ మ్యాచ్ డేటా కానీ దానివల్ల అయితే లేట్ అవ్వడం జరుగుతుంది. సో అవన్నీ క్లియర్ అయ్యి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ కంటే ముందు ఈ ట్రాన్స్ఫర్ డేటా అనేది రావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడ ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని గవర్నమెంట్కి కరెక్ట్ కౌంట్ కావాలి. కాబట్టి మనకైతే రూల్ 3 ట్రాన్స్ఫర్ రిజల్ట్స్ అనేవి రావాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ అనేది నేను చెప్పినట్లుగానే, అంటే నేను అనాలిసిస్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పినట్లుగానే మనకి డిసెంబర్ ఎండింగ్లో మేబీ రాకపోయినప్పటికీ జనవరిలో అయితే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అంటే జనవరిలో ఖచ్చితంగా ఈ డేట్ అని మనం చెప్పలేం, కానీ జనవరి మంత్లో అయితే మనకు నోటిఫికేషన్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది. సో మనకైతే ఎన్ని పోస్టులు ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అవుతాయంటే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను 40,000కు పైగా విడుదలవుతాయని నోటిఫికేషన్లో. కానీ ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేవి చాలా భారీ ఎత్తున జరుగుతున్నాయి. అలాగే బ్రాంచ్ ఆఫీసులలో కూడా వేకెన్సీస్ అనేవి అలానే ఉన్నాయి. అలానే ఉండడం అంటే కొన్ని ఆఫీసులు అయితే బీపీఎం ఏబిపిఎం వర్క్స్ చేయాలి, కానీ కొన్ని ఆఫీసుల్లో మాత్రం ఓన్లీ బీపీఎంనే ఏబిపిఎం వర్క్స్ చేయడం, లేదంటే ఏబిపిఎంనే బీపీఎం వర్క్స్ చేయడం, అంటే డబుల్ డ్యూటీ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అవన్నీ కేటగిరీలో తెచ్చుకొని గవర్నమెంట్ అనేది మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 40,000 కాదు, 50,000 రావచ్చు, లేదంటే 50,000 ప్లస్, అంటే దగ్గరగా దాదాపు 60,000 వరకు మనకి జాబ్ వ్యాకెన్సీస్ అనేవి రావడం జరుగుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్లో. ఇదైతే నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎంత పర్సంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది. అయితే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ జీడిఎస్ జాబ్స్ అనేవి 10th క్లాస్ బేస్ చేసుకుని ఇస్తారు. కాబట్టి మనకు ఎంత పర్సంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది అని కూడా చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. సో పర్సంటేజ్ అనేది మనం అప్లై చేసే స్టేట్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి కనుక మీకు టైం ఉన్నట్లయితే మీరు నేను చెప్పిన ఆ వెబ్సైట్లో, అంటే ఆన్లైన్ జీడిఎస్ ఎంగేజ్మెంట్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ప్రీవియస్ డేటాలో ఒకసారి చెక్ చేసినట్లయితే మీకు అర్థమైపోద్ది ఎంత పర్సంటేజ్కి జాబ్ రావడం జరిగిందని. కానీ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అయితే బిలో 90% అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ ఉన్నట్లయితే మనం ఎక్స్పెక్ట్ చేయగలం, కానీ బిలో 90% అయితే కష్టం. అలా అని నేను కన్ఫర్మ్ చెప్పట్లేదు మీకు జాబ్ రాదు అని. మనం అయితే వేరే స్టేట్లో పెట్టినట్లయితే మనకు వచ్చే ఛాన్సెస్ అనేది ఉండడం జరుగుతుంది. సో పర్సంటేజ్ అనేది 95, 100 ఉన్న వాళ్ళకి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అబోవ్ 90% ఉన్న వాళ్ళకి ఏ స్టేట్లో పెట్టినా మనకు జాబ్ వస్తుంది అనే హోప్ అయితే ఉంటుంది. అది ఓన్లీ మన హోప్ మాత్రమే. లేదు నాకు ఖచ్చితంగా నెససరీ జాబ్ కావాలి అనుకున్నట్లయితే మనం కొంత స్ట్రాటజీతో కొన్ని అనాలిసిస్ చేసి ప్రీవియస్ డేటా అంతా కూడా మనం చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మళ్ళీ మన క్యాస్ట్ మీద, మన పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఏ క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంటే జాబ్ రావచ్చని హోప్స్ ఉంటాయి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఇన్ డీప్గా చెప్తాను. అంటే క్యాస్ట్ వైజ్గా ఎంత పర్సంటేజ్ ఉండాలని. కామన్గా జనరల్గా అయితే మనకు అబోవ్ 90% ఉన్నట్లయితే మనం ఒక హోప్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే నాకు జాబ్ వస్తుందని. బిలో 90 వాళ్ళకు కూడా వస్తుంది, కాకపోతే వాళ్ళ క్యాస్ట్ మీద కూడా కొంత డిపెండ్ అనేది అయి ఉండడం జరుగుతుంది. అన్ని వీడియోస్ లాగా నేనైతే 70% ఉన్న జాబ్ వచ్చేస్తుంది ఈ వీడియో చూడండి అనేలాగా ఫేక్గా అయితే నేను చెప్పను. ఇక్కడ రియాలిటీలో ఏముందో అదే నేను చెప్తున్నాను. మీరు వేరే ఛానల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇలా చెప్తారు, మీకు 50% ఉన్నట్లయితే జాబ్ వచ్చేస్తుంది అని. కానీ అదంతా అది వ్యూస్ కోసం మాత్రమే వాళ్ళు చేస్తారు. 50% ఉంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం చాలా కష్టం.
కానీ ఖచ్చితంగా అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే హోప్ అనేది మనకు చాలా తక్కువగా ఉంటుంది. కనీసం అట్లీస్ట్ మినిమంలో మినిమం 80% కంటే ఎక్కువ ఉన్నట్లయితే మనకు హోప్స్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే లీస్ట్లో మనకు కనీసం ఓకే వస్తుంది అనే ఒక హోప్ అయినా ఉంటుంది 80% కంటే అబోవ్ ఉంటే. కాబట్టి ఏది జెన్యూన్ వీడియోసో ఏది జెన్యూన్ ఇన్ఫర్మేషనో మీరు తెలుసుకొని ఆ ఛానల్ని ఫాలో అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం ఇందులో. ఐ హోప్ మీకు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అలాగే ఎన్ని పోస్టులు రిలీజ్ అవుతాయి, ఎంత పర్సంటేజ్ ఉంటే మనకు జాబ్ వస్తుంది అంటే నోటిఫికేషన్ గురించి, అలాగే మార్క్స్ పర్సంటేజ్ గురించి కూడా ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఏ స్టేట్లో అప్లై చేస్తే జాబ్ రావచ్చు అనే విషయాన్ని అయితే మనం డిస్కస్ చేసుకుందాం. మనకైతే మన తెలుగు స్టేట్లో జాబ్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది ప్రజెంట్. కష్టంగా అంటే సేమ్ ఇందాక చెప్పినట్లుగానే మన క్యాష్ని బేస్ చేసుకొని మన పర్సంటేజ్ని బేస్ చేసుకున్నట్లయితే మనకి జాబ్స్ అనేవి ఎక్కడ అప్లై చేస్తే వస్తుంది అనే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఇప్పుడు ఓసీ, బీసీ ఇలాంటి క్యాస్ట్లు ఉండి మనకు 90% కంటే తక్కువ ఉన్నట్లయితే మన ఓన్ స్టేట్లో ఓన్ స్టేట్లు ఇన్ ద సెన్స్ సౌత్ స్టేట్స్లో ఎక్కువగా ఆంధ్ర, తెలంగాణలో జాబ్స్ అనేది 90% కంటే ఎక్కువ ఉంటే హోప్, అబోవ్ 90% ఉంటే రావచ్చు అని మనం అనుకోవచ్చు ఖచ్చితంగా. కాబట్టి మనకు పక్కాగా జాబ్ రావాలి, నాకు పర్సంటేజ్ తక్కువ ఉంది, 90 ఉంది, 95 లోపల ఉంది అనుకున్నట్లయితే నార్త్ స్టేట్లు మనకైతే బెటర్గా ఉన్నాయి ప్రజెంట్. బికాజ్ ఇక్కడ లిటరసీ ఎడ్యుకేషన్ అనేది కొంచెం తక్కువగా ఉండడం జరుగుతుంది నార్త్లో. కాబట్టి మీరైతే పక్కాగా జాబ్ కావాలి, నాకు జాబ్ నెసెసిటీ చాలా అవసరం అనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా నార్త్ స్టేట్లో అప్లై చేసుకున్నట్లయితే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. లేదు ఓన్ స్టేట్లోనే నాకు జాబ్ కావాలి, నాకు పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది అనుకున్నట్లయితే మీరు జస్ట్ అక్కడ ట్రై చేయడం మాత్రమే. ఇంకా లాటరీ తగిలి మీకు ఏదో ఒకసారి వస్తే ఇంకా బెటరు. పర్సంటేజ్ ఎక్కువ ఉండి అలాగే ఓన్ స్టేట్లో మనకు రావాలి అనుకున్న వాళ్ళకి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో 70% రావచ్చు, 30% రాకపోవచ్చు, ఈవెన్ మీకు మార్క్స్ ఎక్కువ ఉన్నా సరే. ఎందుకంటే మన తెలుగు స్టేట్లో మనం ఒక్కసారి ప్రీవియస్ రిజల్ట్స్ చూసినట్లయితే అందరికీ 100% ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్ అనేది వచ్చింది. మనకు నార్త్లో చూసుకున్నట్లయితే కొంచెం తక్కువ పర్సంటేజ్ ఉన్న 92, 95 ఆ పర్సంటేజ్ ఉన్నా సరే మనకు జాబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే 94% ఉండేది. నేను 2 టైమ్స్ ఆంధ్రాలో అప్లై చేశాను, 1 టైం తెలంగాణలో అప్లై చేశాను, రాయలేదు. సో నేను కూడా ఇంకా మొత్తం ఆ ప్రీవియస్ రిజల్ట్స్ అనేవి చూసుకొని నార్త్లో అప్లై చేశాను. నాకు 94%కి నార్త్లో జస్ట్ ఒక్కసారి అప్లై చేస్తేనే వచ్చేసింది. సో మన పర్సంటేజ్ని బట్టి తక్కువ పర్సంటేజ్ కొంచెం తక్కువ ఉన్నట్లయితే నార్త్ స్టేట్లో అప్లై చేసుకోవడం బెటరు. ఇదైతే నా పర్సనల్ సజెషన్. మనకు గనక ఎక్కువ పర్సంటేజ్ ఉన్నట్లయితే ఎక్కడ అప్లై చేసుకున్నా పర్లేదు, వస్తుంది. అంటే ఇవన్నీ హోప్స్ అన్నమాట, ఖచ్చితంగా వస్తుంది అని అయితే మనం ఏది చెప్పలేం. బికాజ్ ఇది అనేది మన మార్క్స్ని బట్టి, క్యాష్ని బట్టి, మన అప్లై చేసే ఏరియాలో ఉన్న వ్యాకెన్సీస్ని బట్టి అన్నిటిని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇదైతే వీటి రిలేటెడ్ ఇన్ఫర్మేషను. మీకైతే ఈ నోటిఫికేషన్ గురించి అలాగే పర్సంటేజ్ గురించి ఏ స్టేట్లో ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మీకు వీటి మీద డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, నేను వాటికి మీకు ఆ డౌట్స్ అనేవి క్లియర్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ఫుల్గా అనిపించినట్లే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ డౌట్స్ కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.